సంచలనాత్మకమైన ఒక నిన్న న్యూస్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారప్ప? రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో తెలంగాణ రాజకీయాలను ఉద్దేశించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఏందనంటే ఈ ఆసక్తికరమైన విషయమే ఒక ఐడియాలజికల్ నరేటివ్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ఐడియాలజికల్ ప్యాకేజ్ అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఈ ఐడియాలజికల్ ప్యాకేజ్ ఏంది అని అంటే ఇది 3 రాజకీయ విషయాలకు సంకేతాలు ఇస్తుంది. అంటే 3 ఇష్యూస్ పైన మాట్లాడుతుంది. ఫస్ట్ ఇష్యూ ఏంటంటే కాంగ్రెస్ ప్లస్ ఎన్టీఆర్ వారసత్వ కలవడం. సెకండ్, బీఆర్ఎస్ పై ఎన్టీఆర్ పేరుతో దాడి. 3వ అంశం ఏమున్నది అని అంటే 2034 దాకా దీర్ఘకాల నరేటివ్ నడిపేది నేనే అని ఒక సైకలాజికల్ ప్రెషర్ తెలంగాణ ప్రజల మీద కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎన్టీఆర్ని ఒక కులం కాదు, ప్రాంతం, ఆత్మగౌరవం అని చెప్పిండ్రనంటే రీబ్రాండింగ్ జరుగుతున్నది. మళ్ళీ కుల ప్రస్తావన తీసుకొచ్చిందే కాంగ్రెస్. మళ్ళీ అలా కులమే కాదు, ఎన్టీఆర్ ఒక బ్రాండ్ అని చెప్తుందే కాంగ్రెస్. ఏం చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్? రేవంత్ రెడ్డి చాలా పదునైన స్ట్రాటజీ పెట్టిండు. ఎవరినో మంచి కన్సల్టెంట్ పెట్టుకున్నట్టున్నాడు. ఎన్టీఆర్ కులాన్నే తీసుకొని వచ్చేసిండు ఇప్పుడు కంప్లీట్గా. అంతే, ఎన్టీఆర్కే ఒక కులాన్ని తీసుకొని వచ్చేసిండు. ఆ కులమే ఆత్మగౌరవ కులం అని చెప్పి ఒక నరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేసిండు. దానికి తోడు ఏం చేసిండు తెలుసా? తడకా ఇస్తారు కదా పెంక మీద, ఉంటాయి పదాలు. ఆ తడకా ఏంది తెలుసా? నాడు చంద్రబాబు కట్టిండు ఐటీ, నేను కడుతున్న ఫ్యూచర్ సిటీ అని చెప్పి రైమింగ్లా రిథమిక్గా కొట్టిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఫస్ట్ మన సంచలనాత్మకమైన ఒక నిన్న న్యూస్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారప్ప? ఇంద్రమ్మ ఎన్టీఆర్ఏ మా స్కీమ్లకు స్ఫూర్తి. నాడు పక్కా ఇండ్లు, 2 రూపాయలకు కిలో బియ్యం. నేడు ఇంద్రమ్మ ఇండ్లు, 3 కోట్ల మందికి సన్న బియ్యం. సీఎం రేవంత్. 50K విద్యుత్ ఇచ్చిన స్ఫూర్తిని ఉచిత విద్యుత్. ఎన్టీఆర్ ఒక కులం, ప్రాంతానికి పరిమితం కాదు, ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక. ఎంతమంది తెలంగాణ బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దారు. ఎవరేమనుకున్నా, కొందరు విమర్శలు చేసినా నేను భయపడను. మీరు ఎందుకు భయపడతారులే కానీ 3 జాతిరత్నాలు అంబేద్కర్, ఇంద్రమ్మ, ఎన్టీఆర్. నాడు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ, నేడు 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీ. 2034 దాకా మాదే పాలన. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో సీఎం వెల్లడి. ఈయన మాట్లాడుకుంటా చాలా మాట్లాడిండు. ఈ చిట్టాని నేను ఇప్పుడు ఇడికి ఇట్లా తీసుకొని వస్తా, సో దట్ మాకు ఈజీగా ఉంటుంది. ఈ చిట్టాని నేను 2 రకాలుగా స్ప్లిట్ చేసిన ఫ్రెండ్స్. ఒకటేమో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలలో రాజకీయ కోణం ఏంది, రెండోది యాక్చువల్గా రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో వాస్తవాలేంటి. 2 కోణాలు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలల్లో రాజకీయ కోణం ఏమున్నదో ఒకసారి మాట్లాడదాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నేను రాసుకొని వచ్చిన అంటే ఖతర్నాకే పెద్దగా పడుతుంది. ఇది చాలా పెద్దగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. చాలా చాలా కీలకమైన అంశాలు ఫ్రెండ్స్. రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో తెలంగాణ రాజకీయాలను ఉద్దేశించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఏందనంటే ఈ ఆసక్తికరమైన విషయమే ఒక ఐడియాలజికల్ నరేటివ్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ఐడియాలజికల్ ప్యాకేజ్ అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఈ ఐడియాలజికల్ ప్యాకేజ్ ఏంది అని అంటే ఇది 3 రాజకీయ విషయాలకు సంకేతాలు ఇస్తుంది. అంటే 3 ఇష్యూస్ పైన మాట్లాడుతుంది. ఫస్ట్ ఇష్యూ ఏంటంటే కాంగ్రెస్ ప్లస్ ఎన్టీఆర్ వారసత్వ కలవడం. ఆయన అన్న స్టేట్మెంట్ అయితే ఫస్ట్ టాపిక్ కాంగ్రెస్ ప్లస్ ఎన్టీఆర్ వారసత్వ కలవడం. సెకండ్, బీఆర్ఎస్ పై ఎన్టీఆర్ పేరుతో దాడి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మీ పరిపాలనతో ఎట్లనో టార్గెట్ చేయలేరు కాబట్టి ఒక ఐడియాలజికల్ ఫిగర్ కావాలి. ఐడియాలజికల్ ఫిగర్ రేవంత్ రెడ్డి లేడు, ఇటు బీజేపీ అసలే లేదు, బీజేపీ ముచ్చటని తీయకు. ఇటు రేవంత్ రెడ్డి లేడు, కాంగ్రెస్లో ఎవరు లేరు, ఉద్యమకారులు అసలే లేరు. సెకండ్, ఇటు టీడీపీల నుంచి కూడా ఏం తీసుకొచ్చినా కానీ కాదు. సో ఇప్పుడు ఈ బ్రిగేడ్ని ఎట్లా తీసుకురావాలని అంటే ఎన్టీఆర్ పేరుని తీసుకొని వచ్చిర్రు అనుకో అన్న ప్రస్తావన కనబడుతుంది. ఎన్టీఆర్ని తీసుకొని వస్తే ఏం ప్రస్తావన కనబడుతుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే అదే చర్చ అయ్యాలి. 3వ అంశం ఏమున్నది అని అంటే 2034 దాకా దీర్ఘకాల నరేటివ్ నడిపేది నేనే అని ఒక సైకలాజికల్ ప్రెషర్ తెలంగాణ ప్రజల మీద కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రధాన రాజకీయ సందేశం ఏముందో ఒకసారి చూద్దాం.
రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఈ స్టేట్మెంటు ఏది, ఇంద్రమ్మ ఎన్టీఆర్ఏ మా స్కీములకు స్ఫూర్తి అననే మాట, ఇంద్రమ్మ ప్లస్ ఎన్టీఆర్ అననేది కాంగ్రెస్ యొక్క కొత్త సోషల్ కొయిలేషన్. ఇది కూటమి కాంగ్రెస్ ప్లస్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ అని చెప్పి తీసుకున్నాడే అనుకో రేవంత్ రెడ్డి, తెలంగాణలో భూస్థాపితం అవుతుందా కదా కాంగ్రెస్, గడ్డపార దించేస్తారు గట్టిగా. సో ఒక ఐడియాలజికల్ నరేటివ్ తీసుకొని వచ్చిండు ఏమనని, కాంగ్రెస్ ప్లస్ ఎన్టీఆర్, ఇది ఐడియాలజికల్ కూటమి సోషల్ కొయిలేషన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన కథల ఇందులో ఏమని అంటున్నాడు, మళ్ళా 2 విభిన్న వారసత్వాలు చూపుతున్నాడు. ఎవరు, రేవంత్ రెడ్డి. ఒకటి ఏంది, ఇందిరాగాంధీ అని చెప్పి పేరు తీసి పేదల సంక్షేమం, ఇంకొకటి ఏంది భూ సంస్కరణలు, కాంగ్రెస్ తీసుకొచ్చిన అసైన్డ్ భూముల ప్రస్తావన, పేపర్లలో అదే రాసిండు. సెకండ్ పేరు ఏం తీసుకొచ్చిండు, ఎన్టీఆర్ పేరు తీసుకొచ్చి ఏమని మాట్లాడిండు, తెలుగుడి ఆత్మగౌరవం అని చెప్పి మాట్లాడిండు, సంక్షేమ పథకాలు అని చెప్పి మాట్లాడిండు, బీసీ కమ్యూనిటీకి రాజకీయ అవకాశాలు ఇచ్చింది ఎన్టీఆర్ స్ఫూర్తే కదా అనే ఒక తెలుగోడి ఆత్మగౌరవం పేరుతో పాత ఎన్టీఆర్ని ప్రేమించే బ్యాచ్ ఇంక్లూడింగ్ నేను ఉంటుంది కదా, ఈ బ్యాచ్ని ప్రేరేపితం చేసిరు. ఇది సాధారణ ప్రసంగం అస్సలు కాదు మీరు అనుకునేటోళ్ళు. ఇది తెలంగాణ యొక్క కాంగ్రెస్ తెలుగు గౌరవం అనే ఒక ఐడియాలజీని తెలంగాణల మళ్ళొకసారి పునః బీజం వేసే ఒక ప్రయత్నం. దీనికి తోడు పేదల సంక్షేమం అని చెప్పి తీసుకొచ్చిన వారసత్వం, పొలిటికల్ నరేటివ్ చెప్తున్నా. ఇప్పుడు ఈ నరేటివ్ వల్ల అత్యంత కీలకమైన నష్టం ఎవరికి జరుగుతుంది అని అంటే బీఆర్ఎస్ పార్టీకి జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత నష్టం ఏం జరుగుతుందో జరగదా పక్కకు పెడితే, ఇబ్బందికరమైన ప్రశ్న, కఠినమైన రాజకీయ లైన్ కరెక్ట్గా పడితే ఇబ్బందికరంగా ఏమి ఉండదు. ఫ్యాక్ట్ చెప్తే వాళ్ళు తిప్పి కొడుతురొచ్చు. కఠినమైన రాజకీయ లైన్ ఇలా బీఆర్ఎస్కి వస్తుంది. ఎట్లొస్తుంది అని అంటే, రేవంత్ రెడ్డి చెప్పిన అత్యంత పేలుడు వాక్య మొత్తం నరేటివ్లో ఏంది తెలుసా, కేసీఆర్కి కూడా రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు, ఎన్టీఆర్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని, బీఆర్ఎస్ పార్టీని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీమోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇబ్బందిలో పెట్టే మాటల యుద్ధంలో కేసీఆర్ గారితో మాటలలో నిలబడగలుగుతాడా రేవంత్ రెడ్డి? ఉల్టా హాత్ పచ్చకడే పడుతుంది, సీదా పాడమని పడుతుంది సీదా. రాజకీయంగా రాజకీయ మాటలలో ఆయనతో కంపారిజన్ లేదు, అసలు నువ్వు డిబేట్కి రాలేవు. డైరెక్ట్గా చెప్తున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నావు. సో ఇప్పుడు ఆయన ఏడికి తీసుకొచ్చిరు అంటే ఐడియాలజికల్గా ఫిక్స్ చేసిరు. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ని ఇట్లా ఏమని అన్నాడు అనుకో, మీ కొడుకు పేరు కూడా తారక రామారావు అని పెట్టుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు పెట్టుకున్నావు అనే ఒక సందిగ్ధంలా కేసీఆర్ని కంప్లీట్గా కూర్చోబెట్టే ప్రయత్నం చేసిరు. అంటే ముగ్గు గీసి కేసీఆర్ని కూర్చోబెట్టే ప్రయత్నం చేసిండ్రు. అంటే కేసీఆర్ పూర్తిగా కరెక్ట్గా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల సారాంశం ఎన్నో వస్తాయి. ఒక సారాంశం తీసుకొని మనం మాట్లాడదాం. అంటే కేసీఆర్ తెలంగాణ స్వతంత్రీయ రాజకీయ ఉత్పత్తి కాదు, అది ఎన్టీఆర్ పెట్టిన భిక్షనే. నీకు అర్థమవుతుందా? అంటే తెలంగాణకేని మెల్లగా కేసీఆర్ని పక్కకు జరిపి ఎన్టీఆర్ అనే ఈ అంబ్రెల్లా ముంగడికి తీసుకొని వచ్చి ఇప్పుడు మాట్లాడు అననే ఒక రాజకీయం కనిపిస్తుందా లేదా? సింపుల్గా అంతే. కేసీఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఆయన మీద ఎట్లా మాట్లాడతాడు? ఎందుకంటే కేసీఆర్ది వెన్నుపోటు రాజకీయాలు కావు కదా, సీదా రాజకీయాలు. కేసీఆర్ వెన్నుపోటు వేసి రాలే, ఉద్యమం చేసి వచ్చిండు. సో ఈ ఉద్యమం చేసిన కేసీఆర్కి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? ఎన్టీఆర్ని తీసుకురావాలి. ఇది వెన్నుపోటు కాదా? తెలంగాణ వెన్నుపోటే. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇలా కేసీఆర్ ఎదుగుదలకు ఆర్ బీఆర్ఎస్ ఎదుగుదలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలా? ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావాలా. ఎన్టీఆర్ అనేది ఒక స్టేజ్ తీసుకొని రావాలి. ఇప్పుడు ఎన్టీఆర్ అవమానిస్తే కేసీఆర్ గారు ఎన్టీఆర్ అవమానించిండు అనుకో, అవి చూసినావా ఇది వెన్నుపోటు అంతే అని చెప్పి చంద్రబాబు నాయుడు చేసిన వెన్నుపోటును మర్చిపోతారు అందరు. ఇది ఇక్కడికి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడారంటే, ఎన్టీఆర్ ఒక కులం కాదు, ఎన్నో రాసి, ఎన్టీఆర్ ఒక కులం కాదు, ఎన్టీఆర్ ఒక కులం ప్రాంతానికి పరిమితం కాదు, ఆయన తెలుగు జాతి ఆత్మ గౌరవం అని చెప్పి చేసిండ్రు. అంటే ఎన్టీఆర్ని ఒక కులం కాదు ప్రాంతం ఆత్మగౌరవం అని చెప్పిండ్రనంటే రీబ్రాండింగ్ జరుగుతున్నది. మళ్ళీ కుల ప్రస్తావన తీసుకొచ్చిందే కాంగ్రెస్. కులగణన మళ్ళీ ఇలా కులమే కాదు ఎన్టీఆర్ ఒక బ్రాండ్ అని చెప్తుందే కాంగ్రెస్. ఏం చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్? రేవంత్ రెడ్డి చాలా పదునైన స్ట్రాటజీ పెట్టిండు, ఎవరినో మంచి కన్సల్టెంట్ని పెట్టుకున్నట్టున్నాడు. ఏమంటావు? సో ఎన్టీఆర్కి ఒక కులానికో ప్రాంతానికో పరిమితుడు కాదు అని అంటే
ఇది తెలంగాణలో పెద్ద రాజకీయ స్ట్రాటజీ. ఏం రాజకీయ స్ట్రాటజీ అంటే తెలంగాణలో 2 వర్గాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రతిసారి ఒక మాట చెప్పిన, నీకు యాదుందో లేదు. నేనేమనన్నా, తెలంగాణలో ఆంధ్ర ఉన్నది. ఆంధ్ర 2 రకాలుగా ఉన్నది తెలంగాణలో. ఒక వర్గమేమో ఆంధ్ర ఆధిపత్యం చూపుతుంది, ఇంకొక వర్గమేమో ఎన్టీఆర్ యొక్క లెగసీని తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పి మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఆంధ్ర ఆధిపత్యంని టార్గెట్ చేస్తలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, 2వ వర్గం ఏదైతుంది చూడు, ఎన్టీఆర్ యొక్క లెగసీ, ఎన్టీఆర్ యొక్క ఫ్యాన్ బేస్, పాత మనుషులల్లా తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పి ఉంది చూడు. ఇది అసలైన సిసలైన కాంగ్రెస్ స్ట్రాటజీ. అవునా కదా? ఈ టాపిక్ని టార్గెట్ చేస్తుంది. ఈ టాపిక్ టార్గెట్ చేసుకుంటా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండప్ప, 2 రూపాయల కిలో బియ్యం అనే ప్రస్తావన తీసుకొచ్చింది. సంక్షేమం, అభివృద్ధి, డెవలప్మెంట్, గరీబీ అనే ముచ్చటను ఎట్లా కలుపుకొని వచ్చిండు చూడు. మీకు అర్థమవుతుందా? కాకపోతే ఈ దాల్కిచిడి రాజకీయాలు మాకు జబర్దస్త్ అర్థమవుతాయి, చిత్రగుప్తుల మాట. ఇప్పుడు మీరు చూడండి, సంక్షేమ పథకాల కంపారిజన్ చూడండి. ఎన్టీఆర్ స్కీమ్ ఏం చెప్పిందబ్బా, 2 రూపాయల కిలో బియ్యం చెప్పింది. సన్న బియ్యం మేము ఇచ్చినాం అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది. పక్కా ఇండ్లు ఎన్టీఆర్ కట్టిండు, ఇచ్చిండు. ఇంద్రమ్మ ఇండ్లు మేము కూడా ఇచ్చినాం అనే ప్రస్తావన రేవంత్ రెడ్డి తీసుకొని వచ్చిండు. జనతా వస్త్రాలు ఆయన అప్పుడు చెప్తే ఇప్పుడు ఇంద్రమ్మ చీరలు అనే ప్రస్తావన కాంగ్రెస్ తీసుకొని వచ్చింది. 50 HP పవర్ అని ఎన్టీఆర్ మాట్లాడిండు. కాంగ్రెస్ ఉచిత విద్యుత్ అనే ఒక నరేటివ్ తీసుకొని వచ్చి వీళ్ళిద్దరిని జుడాంచింది. మహిళా రిజర్వేషన్లు ఆనాడు చట్టసభలల్లో ఎన్టీఆర్ గారే, గౌరవనీయ పెద్దలు, మహిళలకు రిజర్వేషన్ ఉండాలా చట్టసభలలో తీసుకొచ్చింది మహనీయుడు ఎన్టీఆర్ గారే అని చెప్పి మాట్లాడిన ప్రస్తావనకు 33% రిజర్వేషన్ బిల్ అని తీసుకొని వచ్చి ఆ 33% రిజర్వేషన్ బిల్లును ఫెయిల్ చేసింది కాంగ్రెస్. ఒక పేపర్ అయితే ఇది కాంగ్రెస్ అసలైన సిసలైన ప్రజా సంక్షేమ స్ట్రాటజీ అనమాట. దాని తర్వాత అస్సలైన పేలుడు పదార్థం ఏంది తెలుసా ఇంట్లో కంప్లీట్ ముచ్చట్ల? చంద్రబాబు నాయుడు ఐటీ కట్టిండు. నాడు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ. ఇదే రేవంత్ రెడ్డి డావోస్కో డల్లాస్కో పోయినప్పుడు నేదురుపల్లి జనార్దన్ రెడ్డి న్యూక్లియర్ ఫిషన్ అని చెప్పి మాట్లాడి ఐటీ కట్టింది ఎవరని అన్నారు? ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రస్తావన ఎందుకు వచ్చింది అని చెప్పి మాట్లాడితే ఇది ఒక పెద్ద రాజకీయ స్ట్రాటజీ అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతుంటారు. అంటే హైటెక్ సిటీ నిర్మించిండ్రు అని చెప్పి మాట్లాడితే మళ్ళీ మీ స్టేట్మెంట్ వెనకడికి మాట్లాడింది కాంట్రాడిక్టరీయా కాదా? ఇది సాధారణ విషయం కాదు, ప్రకంపనలు సృష్టించే విషయం. ఎందుకు చెప్పాలా? రేవంత్ రెడ్డి 2వసారి గెలవనీకే ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓటేస్తారో లేదో తెలియదు. అందుకని ఏం చేస్తుండంటే యావత్ తెలంగాణలో తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పి పాత టీడీపీ ఓటర్లను అందరినీ ఒక దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఎందుకు? నేను ముఖ్యమంత్రిని అయితా, ఎన్టీఆర్ విగ్రహం పెడతా, ఏం బిక్తావు పిక్ అని చెప్పి మాట్లాడిండు, చేసిండు. ఇవాళ పాత టీడీపీ ఓటర్లని కైవసం చేసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి మొదలెట్టిండు. అంటే 2029 ఎలక్షన్స్ ప్రజాపాలన బజా గంట 2029 ఎలక్షన్స్ అని కొట్టుడు మొదలెట్టిండు రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడున్న ఐటీ పోరలకు ఏమని పెట్టిండు? ఇప్పుడున్న ఐటీ పోరలకు ఏమని పెట్టిండు? ఐటీ అవకాశాలు, ఐటీ అర్బన్, మధ్యతరగతి కుటుంబాలకు ఉద్యోగాలు ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఇటు ఉద్యోగ అవకాశాలు ఐటీ, ఎందుకంటే పూరలందరూ జర అట్రాక్ట్ అవుతారు కదా ఐటీ అని అనగానే. ఐటీ, చంద్రబాబు నాయుడు ఎక్సెట్రా, తెలుగోడు ఆత్మగౌరవం ఈడ పెట్టిండు. దాని తర్వాత ఏం తీసుకొని వచ్చిండు? ఎన్టీఆర్ టైం ఆత్మగౌరవం అని అనగానే బిజినెస్ మ్యాన్స్ అంతా మీకు ఉన్నారు. ఆంధ్ర సైడ్ నుంచి చాలామంది తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ తెలంగాణలో సెటిల్ ఉన్న ఆంధ్ర వ్యాపారవేత్తలకు అందరికి ఒక సంకేతం ఇచ్చి, నేను మీయోడ్నే కదా, మనమే కదా, నేను ఆడికేనే వచ్చిన కదా, ఆయన కూడా ఆడికేనే వచ్చిండు కదా అన్న నరేటివ్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందా లేదా? సో ఎన్టీఆర్ కులాన్నే తీసుకొని వచ్చేసిండు ఇప్పుడు కంప్లీట్గా. అంతే, ఎన్టీఆర్కే ఒక కులాన్ని తీసుకొని వచ్చేసిండు. ఆ కులమే ఆత్మగౌరవ కులం అని చెప్పి ఒక నరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేసిండు. దానికి తోడు ఏం చేసిండు తెలుసా? తడకా ఇస్తారు కదా పెంక మీద, ఉంటాయి పదాలు. ఆ తడకా ఏంది తెలుసా? నాడు చంద్రబాబు కట్టిండు ఐటీ, నేను కడుతున్న ఫ్యూచర్ సిటీ అని చెప్పి రైమింగ్లా రిథమిక్గా కొట్టిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే చంద్రబాబు నాయుడుకు హైటెక్ విజన్ ఉండే, రేవంత్ రెడ్డికి కూడా హైటెక్ విజన్ ఉన్నది అని చెప్పి చెప్పిండు. ఈ ఇంట్లోనే
అది ఒకటి ఏముంటుంది అంటే రేవంత్ అన్న, బలవంతుడి బలహీనతనే ఆయన బలం అని చెప్తారు. మీరు మహాభారతం మొత్తం చదవలేదేమో, జరాసంధుడు గట్లనే చచ్చిండు. బలవంతుడి బలమే ఆయన బలహీనత. ఇప్పుడు ఇది ఏమైందంటే ఆయన హైటెక్ సిటీ, నేను ఫ్యూచర్ సిటీ అని అంటే రాజకీయ వారసత్వం నేనే తీసుకున్నా అని చెప్పిండా లేదా ఇండైరెక్ట్గా? చెప్పిండు. అంటే ఇండైరెక్ట్గా ఆయన నరేటివ్ చెప్తుంటేనే నేను నడుపుతున్నా అని చెప్పిండా లేదా ఇండైరెక్ట్గా? అంతే. సో హైదరాబాద్కి ఒక కొత్త ఎకనామిక్ అంటే సైబరాబాద్ ఆయన కడితే నేను ఒక ఫ్యూచర్ సిటీ కడుతున్నా పెట్టిండా లేదా? సైబరాబాద్ మీద ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు, హైటెక్ సిటీ మీద నువ్వు మాట్లాడొద్దు అన్నా ఎందుకు చెప్పాలన్నా? అది గతహ. ఇప్పుడు గతం మాట్లాడదాం, ఏమంటారు హకీకత్ మాట్లాడదాం, హకీకత్లో హర్కత్ చేద్దాం అన్న క్లియర్ కట్ నరేటివ్ కనిపిస్తుందా లేదా? అంటే వెనకటికి హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ పొజిషన్లో ఉండే, ఇప్పుడు కూడా నేను హైదరాబాద్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్కి తీసుకొని వస్తున్నా అని చెప్పి ముచ్చట మనకు కనబడుతుందా లేదా? సో ఈ మొత్తం నరేటివ్లో మనకి ఏం కనబడుతుంది నవీన్? సైబరాబాద్ 2.0 కనబడుతుందా కనబడదు? అంతే. ఇదే సైబరాబాద్ కనబడుతుందా కనబడదు? సైబరాబాద్ 2.0 కనబడుతుంది. సో పబ్లిక్ ఏం కనబడుతుంది? పోరలకు ఫ్యూచర్ రెడీ తెలంగాణ కనబడుతుంది. కాకపోతే హకీకత్ తెలంగాణ ఏమున్నది అని చెప్పి మాట్లాడితే ఇక్కడ ఉద్యోగాలు కడకడ పోతున్నా, ఐటీ దిగుమతులు ఎగుమతులు ఎంతున్నాయి అని చెప్పి మాట్లాడితే గౌరవనీయ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులైనా లేకపోతే కాంగ్రెస్ ఐటీ మినిస్టర్ అయినా హకీకత్ ఏంటంటే సైబరాబాద్ 2.0 దూరం మాట. పోరల దగ్గర పోయి మైక్ పెట్టి ఐటీ మినిస్టర్ ఎవరు అని అంటే వెనకటికి కేటీఆర్ ఉండే, ఇప్పుడు ఎవరు ఉన్నారో మాకు తెలియదు అని చెప్పిన ముచ్చట కనబడుతున్నది సైబరాబాద్ 2.0 తర్వాత విషయం. దీనికి మళ్ళా సంక్షేమంలో కూడా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని తర్వాత 2034 వరకు మేమే అధికారము అని చెప్పి మనం మాట్లాడితే ఒక ఏమంటారు అది కన్సిస్టెంట్గా సస్టైన్ అయిన గవర్నమెంటు నా అంత పవర్ఫుల్ కాంగ్రెస్లో ఎవడు లేడు. నేను సిద్ధరామయ్యని కాదు, నాకు ఎవరు ఇక్కడ డీకే శివకుమార్ లేడు అని అనేది క్లియర్ కట్గా చూపుతున్నాడా లేదా? చూపుతుంది. ప్రజలు మాతోనే, వీళ్ళందరు నాతో ఉంటేనే రాజకీయం, లేకపోతే కేల్ కథం. ఎందుకు? వేటు న్యూస్ కాన్క్లేవ్లా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట, నేను కేవలం 51% కోసమే పనిచేస్తా, 49% గంగలగలవని నాకేం సంబంధం. అంతే. ఈయన ప్రజాపాలన కేవలం 51%కే. ఈ 51% నువ్వు రేవంత్తో ఉన్నవా లేదా అననే ఒక కాన్సెప్టు ముచ్చట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఒకటి ఆలోచించాలి. ఏంది తెలుసా? ఈ మొత్తం ప్రస్తావనలో బీజేపీని మాట్లాడిందా అంటే బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయం లేదు, ఉండబోదు, ఉండలేదు అని నరేటివ్ తీసుకొచ్చిండా లేదా? తెచ్చిండా లేదా? ఇక బీజేపీ వాళ్ళు చేతులు కలిపి సెటిల్మెంట్లు చేసుకుంటారా కాంగ్రెస్తో, లేకపోతే కార్యకర్తల మనుగడకు అడుగులేస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. మీరు ఏడుంటారో అది డిసైడ్ చేసుకోరు. ఇక నేను నా నోట్ల నుంచి మాట్లాడకూడదు దలుచుకోలేదు తెలంగాణ బీజేపీ గురించి. మొత్తం ప్రసంగం రాజకీయ అర్థం తీసుకొని చూస్తే తెలంగాణ కాంగ్రెస్ 3.0 మొదలెట్టిండా లేదా రేవంత్ అన్న? మొదలెట్టిండు. ఇందిరమ్మ సంక్షేమం పెట్టిండు, ఎన్టీఆర్ ఆత్మగౌరవం పెట్టిండు, చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ స్ట్రాటజీ పెట్టిండు, రేవంత్ అగ్రెసివ్ పాలిటిక్స్ పెట్టిండు. ఈ నాలుగుటిని కలిపి బీజేపీలో ఉన్న ఆ నలుగురిని జరిపి బీఆర్ఎస్కి ఒక ఐడియాలజికల్ ఫిక్స్ చేసినట్టు ప్రయత్నం చేసిండా లేదా? అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ కేసీఆర్ యొక్క ఉద్యమ ఊపిరిని పరిచయం చేద్దాం మరోసారి అని అనుకుంటున్నప్పుడు కేసీఆర్ యొక్క గతాన్ని తెరపైకి తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నాడా లేదా? ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే ఎన్టీఆర్ యొక్క లెగసీని కాంగ్రెస్ ఇవాళ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నది. యాక్చువల్గా ఎవరు చేయాలా? చంద్రబాబు నాయుడు టీడీపీ చేయాలి. బట్ ఎవరు చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇక్కడ ఎవరెవరు దేంతో కూటమి పెట్టుకుంటున్నారు అనేది ఒక పెద్ద సంకేతం వస్తున్నది. ఇప్పుడు అది అర్థం చేసుకోండి. సో కాంగ్రెస్ ఓడియాల తెలుగుడు ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నాడు చూడు. ఈ ఐడియాలజికల్ క్వశ్చన్కి ఆన్సర్ ఎవడిస్తాడు అని అంటే ఆత్మగౌరవం కదా. చిత్రగుప్తుల గిరీష్ దారావు అని చిత్రగుప్తులు ఇస్తాడు.